మీరు చూస్తున్నది వి న్యూస్. నా పేరు విజయ్. తీరు మార్చుకోండి. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. బాలికపై జనసేన కార్యకర్త అత్యాచార యత్నం ప్రకటించిన 2 రోజుల్లోనే ఒక బాలిక పైన అత్యాచార యత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గెలిచినటువంటి నియోజకవర్గం. పిఠాపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి బాలికపై జనసేన కార్యకర్త నాగరాజు అత్యాచార యత్నం చేశాడు. అంతటితో ఆగకుండా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బెదిరించాడు. పాప గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న ప్రజలు వచ్చి అతడికి దేహశుద్ధి చేశారు. అసలు ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడటానికి కారణం వారు మానసిక వికలాంగుల లేదా ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్నవారా? వారి జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవటానికి వారు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు? చట్టాన్ని తప్పించుకోవచ్చని ధైర్యమా? ఒక చిన్నారి పైన లైంగిక దాడులు చేయడం వలన ఎంత బలమైన చట్టాలు ఉన్నాయో వారికి తెలుసు. అయినప్పటికీ చట్టం ఏమాత్రం వారిని శిక్షించలేదు అనేటువంటి ధైర్యం వారికి ఉంది. వీరిపైన పాలకులు సీరియస్గా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు తిరిగి ఎక్కడ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. చూస్తూనే ఉండండి.